హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మన ఛానల్లో హారర్ స్టోరీసు, హారర్ నవలలు వస్తాయని ముందుగా చెప్పుకున్నాం కదా! ఇప్పుడు కూడా ఒక చిన్న హారర్ స్టోరీ వినేద్దామండి. కృష్ణగిరి అనే చిన్న కథ. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. కిరణ్ ఈ మధ్యనే అమెరికా నుండి ఇండియాకు వచ్చాడు. తన మిత్రుడు ప్రదీప్ పిలుపు మేరకు చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరు కాకినాడ నుండి కారులో బయలుదేరి కృష్ణగిరి వెళ్ళాడు కిరణ్. తన మిత్రుణ్ణి కలిసి అప్పటికే 8 సంవత్సరాలు దాటింది. అలా తన కారులో బయలుదేరిన కిరణ్ 4 గంటలు ప్రయాణం చేసి కృష్ణగిరి చేరుకున్నాడు. మిత్రుడి కోసం ఊరి మొదట్లో వేచి ఉన్న ప్రదీప్ కిరణ్కు స్వాగతం పలికాడు. అక్కడే ఆగి ప్రకృతిని చూస్తూ సిగరెట్ వెలిగిస్తూ ఊరి మొదట్లోనే రైల్వే లైన్ చూసి అది ఉపయోగంలో లేనట్లుగా కనిపించేసరికి మీ ఊరికి రైలు వస్తుందా అని అడిగాడు. ప్రదీప్ మౌనంగా లేదు అన్నట్లుగా తల ఊపాడు. మరి రైలే రాని ఈ ఊరికి రైల్వే లైన్ ఎందుకు, దానికి స్టాప్ ఎందుకు అన్నాడు కిరణ్. ఒకప్పుడు మా ఊరికి రైలు వచ్చేది, జనాలు చాలామందే ఉండేవాళ్ళు అన్నాడు ప్రదీప్. మరి ఈ ఊర్లో ఇప్పుడు జనాలు లేరా అని అడిగాడు కిరణ్ నవ్వుతూ. లేరు అనే సమాధానం వచ్చింది. కిరణ్ ఆశ్చర్యంలో చూస్తూ అడిగాడు, మరి నువ్వొక్కడివే ఉన్నావా ఈ ఊర్లో? అవునరా అన్నాడు ప్రదీప్. కొంచెం ఆందోళన, కొంచెం ఆశ్చర్యం, కొంచెం భయం కలగలిపిన మనసుతో. ఏంటి జోక్ చేస్తున్నావా నాతో అన్నాడు కిరణ్. లేదురా, నిజమే చెప్తున్నా అన్నాడు ప్రదీప్. అని ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా అంటూ మాటలు కొనసాగించాడు ప్రదీప్. 4 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో చాలామందే ఉండేవారు. దాదాపు 600 జనాభా కలిగిన ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది. 4 సంవత్సరాల క్రితం జరిగిన వరుస సంఘటనల ఆధారంగా ఒకరి వెనుక ఒకరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు. నా కుటుంబంతో సహా అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం ఒక్కడినే ఊర్లో మిగిలిపోయాను. ఈ ఊరి వాళ్ళందరూ ఏదో ఒక రోజైనా వస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాను. కానీ వాళ్ళు కనీసం ఈ 4 సంవత్సరాలలో ఒక్కరోజైనా ఈ ఊరి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదు అన్నాడు ప్రదీప్. కిరణ్ భయంగా అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడిగాడు. అదే చెప్పబోతున్నాను అంటూ ప్రదీప్ కొనసాగించాడు. మా ఊర్లోకి ఒక రైల్వే లైన్ వచ్చింది, అదే ఇది అంటూ కిరణ్కి చూపించాడు ప్రదీప్. అవును వచ్చింది, మంచిదేగా అన్నాడు కిరణ్. అసలు సమస్య అంతా ఈ రైల్వే లైన్తో మొదలైంది అంటూ ప్రదీప్ కొనసాగించాడు. ఈ రైల్వే లైన్ పడిన కొత్తలో ఈ ఊరికి ఒక కుటుంబం కొత్తగా వచ్చింది. వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ కుటుంబంలో 4 సభ్యులు ఉండేవాళ్ళు. ఈ రైల్వే లైన్ పక్కకే ఉన్న ఒక ఇంట్లోకి అద్దెకు దిగారు. 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పీజీ అయిపోయింది, పక్క ఊర్లోనే బ్యాంకు పీఓగా చేసేది. ఇంకో అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఏవో ఆత్మల మీద పరిశోధన చేసేది. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటూ ఆదివారం పక్క ఊర్లో ఉండే చర్చికి వెళ్ళేవాళ్ళు. రెండో అమ్మాయి ఆత్మల మీద పరిశోధనలో భాగంగా ఏదో ఆత్మను చూసిందట అంటూ ప్రదీప్ కిరణ్కి చెప్తున్నాడు. ఆ అమ్మాయి పేరు లతిక, వాళ్ళ అక్క పేరు జ్యోతి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు సెబాస్టియన్, వాళ్ళ అమ్మ పేరు మేరీ. వాళ్ళ పేర్లు సరే కానీ ముందు మ్యాటర్ చెప్పరా అన్నాడు కిరణ్ ప్రదీప్తో. ప్రదీప్ కొనసాగించాడు. వీళ్ళ కుటుంబం ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలోని ఒక ఇంట్లో ఉండేవారు. ఒకరోజు లతిక తన పరిశోధనలో భాగంగా అర్ధరాత్రి ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో ఓ ఆత్మను చూసిందట. అప్పటి నుండి లతిక మానసిక పరిస్థితిలో మార్పులు వచ్చాయి. తన ప్రవర్తనలో రోజురోజుకి అనేక మార్పులకు లోనై పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన మానసిక పరిస్థితి రూపాంతరం చెందుతూ అది నిజంగానే పిచ్చిగా తయారైంది. ఒక్కోసారి లతిక అర్ధరాత్రి ఇంట్లో నుండి లేచి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని మూలుగుతూ ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లేవారు. ఊర్లో జనాలు ఆ అమ్మాయిని చూస్తేనే భయపడేవారు. వాళ్ళ తల్లిదండ్రులు లతికకు చేయించని వైద్యం లేదు. అయినా కానీ తనలో మార్పు రాలేదు. పిచ్చి ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి
చర్చిలో అనేక మంది పాస్టర్స్తో అనేక ప్రార్థనలు, అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఊర్లో వాళ్ళు ఎవరో చెప్తే దగ్గరలోని ఒక ఊర్లో ఒక మసీదు ఉంది. అక్కడ భూతాలను శరీరం నుండి వెళ్ళగొడతారనే నమ్మకంతో అక్కడికి కూడా తీసుకెళ్ళి బాగు చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఫలితం శూన్యంగానే కనిపించింది. ఇక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ కూడా తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఆ ప్రయత్నం విఫలమైంది అంటూ కిరణ్తో ప్రదీప్ చెప్పసాగాడు. ఆ తర్వాత ఏమైందని కిరణ్ ప్రదీప్ను అడిగాడు. ప్రదీప్ కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత అర్ధరాత్రులు రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ అమ్మాయి వింత వింత చేష్టలతో ఏడుస్తూ, మూలుగుతూ, అరుస్తూ తిరుగుతూ ఉండేది. అర్ధరాత్రులు ఏవేవో ఆత్మలు తన చుట్టూ కూర్చొని ఉండేవని చూసిన కొందరు చెప్తుండేవారు. కొన్ని రోజులు ఆ ప్రచారం బాగా అయింది. ఈ ఊర్లో కొంతమంది అయితే అర్ధరాత్రులు మేల్కొని మరి రైల్వే స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందో చూసేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ అర్ధరాత్రి లతిక ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన ఇద్దరు కూడా అదే అర్ధరాత్రి ఇంటికొచ్చి ఉరి వేసుకుని చనిపోయారు. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది కూడా అక్కడ ఏవేవో కనిపిస్తున్నాయని భయపడి వాళ్ళు ఆ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులకు రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ పనిచేయడం మానేశారు. కొన్ని నెలలు ఈ ఊర్లో ట్రైన్ రాకపోకలు ఆగిపోయాయి. అర్ధరాత్రులు ఊరంతా వింత వింత శబ్దాలతో భయంకరమైన అరుపులు వినిపించేవి. రైల్వే స్టేషన్ పరిధిలో ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయని అర్ధరాత్రులు చూసిన వాళ్ళు కొంతమంది చెబుతూ ఉండేవాళ్ళు. చూసిన వాళ్ళల్లో చాలామంది భయభ్రాంతులకు గురై తీవ్ర జ్వరానికి, అస్వస్థతకు గురయ్యారు. 2-3 చనిపోయారు కూడా. వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు ఆత్మలను చూసా లేకుంటే అనారోగ్య కారణంగా చనిపోయారా అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ వాళ్ళ మరణానికి కారణం ఆత్మలే అని ఊరంతా నమ్మసాగారు. ఊర్లో ఈ భయభ్రాంతులకు కారణంగా ఈ ఊరిని ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళసాగారు. లతిక వాళ్ళ కుటుంబం కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు. రైలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ నిశ్శబ్ద వాతావరణంలో నేను ఒంటరిగా నివసిస్తున్నాను అని ప్రదీప్ కిరణ్తో అంటాడు. మరి ఆత్మలు నీకెప్పుడు కనిపించలేదా అని ప్రదీప్ను కిరణ్ అడిగాడు. నాకెప్పుడూ ఒక ఆత్మ కూడా కనిపించలేదు. ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మట్లేదు. అసలు ఇక్కడ ఎలాంటి ఆత్మలు లేవు. నేను ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నానంటే నువ్వు అర్థం చేసుకో. ఆత్మలు ఒకవేళ ఉండి ఉంటే నేనెలా ఇక్కడ ఒంటరిగా ఉంటాను అని కిరణ్తో ప్రదీప్ అంటాడు. అంతలోనే అక్కడ ఆకస్మిక వర్షం కురుస్తుంది. ఇద్దరూ పక్కకే ఉన్న ఒక చెట్టు క్రిందకి వెళ్లారు. కిరణ్ చూపు అప్పుడే తడుస్తున్న బోర్డుపై పడింది. దుమ్ముతో నిండిన రెడ్ కలర్ బోర్డు అది. వర్షానికి దుమ్ము క్లియర్ అవుతూ కనిపిస్తుంది. ఈ ఊర్లోకి ఎవరికీ అనుమతి లేదు. ఈ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది అని ఉంది. కిరణ్ గుండె ఆగినంత పనైంది. కిరణ్ గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ బోర్డేంట్రా అని కిరణ్ ప్రదీప్ని అడిగాడు. అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డు. ఇక్కడ నిజంగా అలాంటిది ఏమీ లేదు అంటూ ధైర్యం చెప్పాడు. అంతలోనే వర్షం తగ్గిపోయింది. సరే ఇంటికి వెళ్దాం పదా అన్నాడు ప్రదీప్. కిరణ్కి లోపల ప్రాణాలు లోపలే పోతున్నాయి. అయినా కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని కిరణ్ కార్లో ఇద్దరు ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు కూడా ఆ ఊర్లోని అన్ని ఇళ్లలాగే పాతబడి భయంకరంగా కనిపిస్తుంది. భయం భయంగా ఇంట్లోకి అడుగులు వేస్తాడు కిరణ్. అంతలోనే కిరణ్ మొబైల్ మోగుతుంది. ఆ ఊరి దగ్గర ఇంకో ఊర్లో ఒక ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఇదే అవకాశం అనుకున్న కిరణ్ ప్రదీప్తో ఇంకో ఫ్రెండ్ని కలవాలి. చాలా ఇంపార్టెంట్ పని అది. వెంటనే వెళ్ళాలిరా. ఇక్కడ ఒక్కడివే ఉండడం ఎందుకురా, నాతో రావచ్చు కదా అని కిరణ్ ప్రదీప్ను అడుగుతాడు. కానీ ప్రదీప్ దానికి ఒప్పుకోడు. నువ్వు వెళ్ళిరారా, నాకిక్కడ కొంచెం పని ఉంది, వేరే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అంటాడు ప్రదీప్. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు. బతుకు జీవుడా అనుకుంటూ తన దారిన తాను వెళతాడు కిరణ్. కానీ కిరణ్ మనసులో అనేక అనుమానాలు, ఆందోళనలు రేకెత్తుతాయి. ఒకవైపు భయం, గందరగోళం కలిసి కిరణ్ హృదయాన్ని పరిగెత్తిస్తున్నాయి.
కొద్ది దూరం వెళ్ళాక కిరణ్ కాస్త కుదుటపడ్డాడు. జనం తిరిగే ప్రాంతంలో కారు ఆపాడు కిరణ్. అసలు ఈ కృష్ణగిరి సంగతి ఏమిటో చూద్దామని గూగుల్లో టైప్ చేశాడు. కిరణ్ షాక్కి గురయ్యాడు. కృష్ణగిరిలో 4 సంవత్సరాల క్రితం ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగి 89 మంది చనిపోయారు అని రాసి ఉంది. కిరణ్ గూగుల్లో కృష్ణగిరి గురించి ఇంకాస్త చదవడం మొదలుపెట్టాడు. అక్కడ చనిపోయిన వారందరూ దయ్యాలుగా తిరుగుతున్నారని, రైల్వే అధికారులు కృష్ణగిరి ప్రజలను అక్కడి నుండి వేరే ఊళ్లకు తరలించారని, గవర్నమెంట్ ఆ ఊరిని డేంజర్ జోన్గా ప్రకటించింది అని రాసి ఉంది. కిరణ్ మరింత షాక్కి గురవుతాడు. ప్రదీప్ వేరే కథ నాకెందుకు చెప్పాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతకీ ఈ లతిక ఎవరు? ప్రదీప్ ఒక్కడే ఊర్లో ఎందుకు ఉన్నాడు అనే అనేక ప్రశ్నలు కిరణ్ మనసును తొలిచేస్తున్నాయి. కిరణ్ ధైర్యం చేసుకుని ప్రదీప్కి కాల్ చేశాడు. ఈ నెంబర్ మనుగడలో లేదు అని వచ్చింది. ఆందోళనలో కిరణ్ గూగుల్లో లతిక అని టైప్ చేశాడు. ఈసారి మళ్ళీ విపరీతమైన షాక్కి గురయ్యాడు కిరణ్. 5 సంవత్సరాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణగిరిలో లతిక అనే అమ్మాయిని అత్యాచారం చేసి తనతో ఉన్న తన ప్రేమికుడితో సహా ప్రేమ జంటను హత్య చేశారని ఉంది. ఆ సమాచారంలో నిందితులెవరూ ఇంకా దొరకలేదని రాసి ఉంది. లతికతో పాటు హత్యకు గురైంది ఎవరో కాదు, ప్రదీప్. సమాచారం చివరిలో ఫోటోతో సహా. అంతలోనే కిరణ్ మొబైల్ రింగ్ అయింది. ప్రదీప్ కాలింగ్. అంతే, కిరణ్ మొబైల్ని కింద పడేసి భయంతో పరుగు తీశాడు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇటువంటి మంచి మంచి కథలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.